ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. దీంట్లో ఇప్పుడు హరీష్ రావు కూడా ఉన్నాడు అంటున్నారు. మరి హరీష్ రావు ఒకప్పటి బీఆర్ఎస్లో ఉన్న ఈటల రాజేందరు, అలాగే ఇప్పుడు కేసీఆర్ వీళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? అసలు మాకేం సంబంధం లేదు, ఒక పిల్లర్ కూలిపోతే కూలిపోయింది, దాన్ని సరి చేసుకోవచ్చు కదా, ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లర్ కూలిపోయినా ఏది కూలిపోయినా ఇలా ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, ఒక 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 వెహికల్ టైర్ ఉంటుంది, ఒక్కసారి పంచర్ అయిందంటే మీకు నిరంతరంగా పంచర్ అవుతుంది. మీరు చూడండి, అవుతూనే ఉంటుంది, ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. పంచర్ కాకుండా చూసుకోవాలి. మరి పంచర్ ఎట్లయింది? నాణ్యత గల టైర్ వేయలేడు, నాణ్యత గల ట్యూబ్ లేదు కాబట్టి పంచర్ అయింది. వీళ్ళకేముంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళకు కూడా ఒక మంచి గ్రిప్ దొరికింది. ఎట్లా? దాన్ని సగ చేసినాం అనుకో, అంటే దాన్ని బాగు చేసినాం అనుకో, దాన్ని రిపేర్ చేసినాం అనుకో, అది అట్లే మళ్ళీ అంటే క్లోజ్ అయిపోతుంది. బాగు చేస్తే క్లోజ్ అయిపోతే కేసీఆర్ పేరు నిలబడిపోతుంది. కాబట్టి కాస్త కొన్ని రోజులు వెయిటింగ్ చేస్తే ఖచ్చితంగా ఆయన పూర్తిగా బదనాం అయిపోయి పూర్తి దాని కథంతా తెలిసిన తర్వాత, ప్రజలకు తెలిసిన తర్వాత అప్పుడు సగ చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నట్లు సగ చేస్తారు. చేయకపోతే వీళ్ళు కూడా కథం అయిపోతారు. వీళ్ళది కూడా అదే కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే రేవంత్ అన్న అంటాం, మళ్ళీ రేవంత్ అన్న పైన కూడా మళ్ళీ పాట రాశారుగా. మరి 100% ఎందుకోసం అంటే రేవంత్ అన్నకు మంచి అవకాశం, వాస్తవానికి చాలా మంచి అవకాశం. అవకాశాన్ని ఈయన కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి, మరి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మాటలు సేమ్ కేసీఆర్ గారు లెక్క వింటూ ఇంకా దుర్వినియోగం చేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మొన్న నేను చాలా రోజుల నుంచి నేను ఒక మాట చెప్పాను. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు మీరు కేసీఆర్ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఉన్నారా? 100% ఉన్నాను. నేను ఆల్రెడీ సపోర్ట్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసిన, కలవడు ఆయన. ఎందుకంటే బిజీ క్యాండిడేట్, ఎందుకంటే ఢిల్లీ పోతాడు, అటు వస్తాడు, ఇటు వస్తాడు, చాలా కష్టం, కలిసే పరిస్థితి లేదు. కానీ వేం నరేందర్ రెడ్డి గారిని మాత్రం 3-4 సార్లు మాత్రం కలవడం జరిగింది. సార్, ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కళాకారులకు న్యాయం చేయండి సార్. గత ప్రభుత్వం అయితే అన్యాయం చేసింది, గత ప్రభుత్వంలో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కళాకారులకు, మీరు చేయండి అంటే తప్పకుండా చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఎవ్వరికి కూడా చెప్పకుండా, ఆల్రెడీ ఎవరికి ఒక మాట లేదు, ముచ్చట్లేదు, ఏం లేదు, పాడలేదు, మర్చలేదు, ఆల్రెడీ సాంస్కృతిక సరే చైర్మన్ వాళ్ళే డిక్లేర్ చేసిండ్రు. చాలా సంతోషం. గద్దరన్న కూతుర్ని డిక్లేర్ చేసిండ్రు. మేము కూడా ఏమనుకున్నామంటే, నేను కూడా చెప్పిన, అమ్మ నేను గద్దరన్న అంటే మాకు అభిమానం, గద్దరన్న చివరి పాట కూడా నాదే పాడిండు. ఆల్రెడీ ఒక సినిమా కోసం, అది ఆల్రెడీ చాలా ఫేమస్ సాంగ్, ఒక సినిమా కోసం చివరిగా అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు కురవంగో, ముందుగా నిన్ను దలసి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో 3 రోజులు వచ్చి పాడాడు, 3 times వచ్చాడు. బాగా సిక్ అయ్యాడు. అసలు ఆ పాట పాడిన తర్వాత యాక్చువల్లీ ఆయనకు జుట్టు తీసుకున్నాడు. చిరంజీవి గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందంటే జుట్టు తీసుకున్నాడు. ఆ జుట్టు లేక మాది షూటింగ్ చేయలేకపోయినాం వాస్తవానికి, ఒక సినిమా కోసం. ఆ షూటింగ్ చేయక ఆయన ఆల్రెడీ మనకు అందరికి కూడా దూరం కావడం. సరే, పెద్దన్న గద్దర్ అంటే ఒక లెజెండ్, ఆ గద్దరన్న కూతురికి ఇవ్వడం సరే, అన్న పేరు మీద అన్నకి ఇవ్వవలసింది కూతురికి ఇచ్చారు అనుకున్నాం. నేను మన వెన్నెలమ్మ కూడా చెప్పిన, అమ్మ మేము ఫస్ట్ చైర్మన్ నువ్వే అనుకుంటున్నాం, మేము రసమై బాలకృష్ణ మర్చిపోయినాం, ఫస్ట్ చైర్మన్ నువ్వే, నువ్వు న్యాయం చేయాలమ్మా అని చెప్పిన రవీంద్ర భారతిలో ఓ వేదిక మీద చెప్పినప్పుడు తప్పకుండా అన్నది. అన్న తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ సాంస్కృతిక సారథ్యకు సంబంధించినటువంటి దానికి ఒక 20 మందిని కమిటీని వేసిండ్రు. ఏది? అడ్వైజరీ కమిటీ. అడ్వైజరీ కమిటీని 20 మందిని వేసినప్పుడు నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నా, కళాకారుల కోసం పోరాటం చేస్తున్నా. కళాకారులు ఎవరో నిజమైనటువంటి కళాకారులు నాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఎవరైనా నన్ను అడగవలసింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఉన్నారు. నేను కిందుండి చూసినవాడిని. అదేవిధంగా ప్రతి ఒక్క కళాకారుడు నా దగ్గరకు వచ్చి పాటలు చేసి పాడినటువంటి వాళ్ళు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు తప్ప ఎవరికి తెలియదు. నన్ను సంప్రదిస్తే నిజమైనటువంటి కళాకారుల లిస్ట్ ఇస్తుంటే నిజమైనటువంటి కళాకారులకు న్యాయం జరిగేది.
ఇవాళ ఏం చేసారు నన్ను దగ్గర నిజమైన కళాకారులు రాకిచ్చని. ఎందుకు మీకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అవమాన భారము ఇప్పుడు మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలు ఎందుకు అంటే జరుగుతున్నాయి? టాలెంట్ ఉండొద్దు, హెవీ టాలెంట్, హెవీ ఇప్పుడు టాలెంట్ అదే మల్టీ talent టాలెంట్ కదా వాళ్ళు ఉంటే ప్రాబ్లం. వాడుకుంది. ఆ అదే talent టాలెంట్ అప్పుడు వాళ్ళు వాడుకున్నారు. వాడు- కానీ ఆ. ఆ టాలెంట్ ఉంటే ఇవాళ ఎక్కడ వీడు ఇప్పుడు సంగీత దర్శకుడు, మీ వల్ల ఇంకొక 10 మందికి కానీ ఉపయోగపడతారు కదా. చెప్తి కదా, అప్పుడే ఆ. చెప్పిన కదా, ఆ. ఏదో డైరెక్టర్ ఆఫీస్ బాయ్ చేస్తారని చెప్తి కదా. ప్రతి ఒక్కడు కళాకారుడు స్వార్థపరుడే ఉన్నాడు. ఇప్పుడు ఉమ్, ఇవాళ అందేశ్రీ ఉన్నాడు, ఉమ్, ఇవాళ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అని రాసి పెద్ద రాష్ట్ర గీతం అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఉమ్, ఆయనది ఉన్నది. నేను ఈ రోజే ఒక పాడిన పాట. ఉమ్. ఏం పాట చెప్తా ఏం చూడు. పాట? మాయమైపోతున్నడమ్మా మనిషి. మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు సూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో ఎమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు. మాయ అని పాట రాసినావు, నువ్వే మాయమైపోతుంది. ఎట్లా? నీ మీదనే నువ్వు పాట రాసుకుంటుంది. ఇక ఏ కళాకారుడు బాగుపడతాడు? బాగుపడరు. ఇంకేం ఆయననే ఒక పాట రాసిండు ఇంకా ఉద్యమంలో. నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం హాహా, పిడుగులు వడ్డావో మడమలు తిప్పం ఆహా, సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుతాము జైబోలు అని రాత్రివి. నువ్వు ఇది నిప్పులు జరిగే తుపాకి రవ్వను నువ్వు ఆపినవా? నీళ్ళల్లో వేసేసారు. 1400 మంది అమరవీరులు కావటానికి ఈ పాట కారణము. నువ్వే కారణం. అవును, నువ్వే కారణం. ఇప్పుడు కేసీఆర్ కనిపిస్తే ఏం చేస్తారు అంటే మళ్ళీ వెళ్ళి కలవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని అంతకుముందు ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లలేదా మీరు? అంటే ఇంత అన్యాయం జరగడానికి 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, కలవనిస్తే కదా. అంటే మీరు డైరెక్ట్ మిమ్మల్ని కలవనిస్తే చేసినప్పుడు కూడా మీరు ఆ డిస్కషన్ చేయలేదా మీతో? ప్రతి విషయము అసలు మాకేం చెప్పాడంటే, ఎన్టీఆర్ స్టేడియం ఐడియా ఉందా? ఉంది. ఎక్కడ? ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర. ఎస్, ఎగ్జాక్ట్. దాంట్లో ఒక పెద్ద కళాభవనం కడతామని చెప్పాడు. దాంట్లో ఏమనుకున్నామంటే అక్కడ నా సీట్ ఉంటుంది, గానే ఉంటుంది, నేను దాంట్లో కూర్చుంటాని కలలు కన్నాం. అది పగటి కళలు, రాత్రి కళలు, అన్ని కళలు కలిపోయి మాకు ఆల్రెడీ వైబ్రేషన్ వచ్చింది బాడీలో. ఆ కళలు కని వైబ్రేషన్ వచ్చింది. ఆ వైబ్రేషన్ రావడానికి కారకుడు ఎవరు? కేసీఆర్. అంటే ఒకవేళ ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని కలవాలా నేను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఏడగలవాలా? ఛాన్స్ ఉండదు. మీరు కలవకపోతే నేను నా బాధ మీకు ఎట్లా చెప్పుకోవాలా? ఛాన్స్ ఉండదు కదా. ఛాన్స్ లేదు కదా. అలాంటి సంతోష్ గానికి నేను సంతోష్ గాడు ఎందుకు అంటున్నంటే, నువ్వు ఎంపీ అయినా ఎవడైనా సంతోష్ని ఎందుకు అంటున్నంటే, సంతోష్కు ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా అన్న నేను ఒక్కసారి సార్ని కలుతా సార్ ఆల్రెడీ. అంటే దాని అర్థం ఏంది? నేనేమనుకుంటున్నంటే నాకు 50,000 ఇవ్వమన్నాడు కదా, ఆ 50,000 ఈయన దొబ్బేసి ఉంటాడు. ఆ 50 లక్షలు ఇవ్వమన్నాడు కదా, ఆ 50 లక్షలు ఈయన దొబ్బేసి ఉంటాడు. ఒకవేళ ఆయనను కలిస్తే అరే నీకు 50 లక్షలు ఇచ్చినా నువ్వేం పత్తా ఎటు పోయినావు అసలు నాకు అర్థం కాదు అని అంటాడేమో. నాకు ఇయ్యలేదని నేను చెప్తానేమో, నేను బదనాం అయితేనేమో ఆబ్వియస్ గా చెప్తారు కదా అని నన్ను కలవనీయలేడేమో అని అనుకుంటున్నాను నేను. ఈ 10 ఏళ్ళు ఆయన తీసుకున్న 50 లక్షల కోసం మీలాంటి ఎంతో మంది కళాకారుల జీవితాలను ఆయన 100% సంతోష్ చేశాడు. ఎందుకోసం చేశాడు? నేను నా ఒక్కనే కాదు, చాలా మంది. అంటే సంతోష్ కాకుండా మీకు ఇంకే ఆప్షన్ దొరకలేదా వెళ్ళడానికి? అసలు కాదు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని పోయినా మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఫస్ట్ అక్కడ ఆయనతో ఎవరైతే ఆయన క్లోజ్ గా ఉంటారో ఆయన లేదండి, సంతోష్నే కాంటాక్ట్ అవ్వాలా. ఎవరైనా ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే అయినా కవిత అయినా, నేను ఆల్రెడీ ఆమె జైలుకోకున్న ముందు నేను ఆల్రెడీ 20 నిమిషాలు మాట్లాడినప్పుడు కూడా చెప్పిన నేను విషయం అన్ని కూడా ప్రతి విషయం చెప్పిన. ఎలా స్పందించింది అప్పుడు ఆమె? లేదన్నా అది పొరపాటు అయిపోయింది, తప్పకుండా మనం జర్నీ చేద్దాం అన్నది. జైలు పోయి కూర్చున్నది.